హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న దుర్గం. నేను మీ స్వప్నని. నేను ఈరోజు మీకైతే ఇంట్లో ఫ్రెష్గా హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చేసుకుంటున్నాను, అలాగే మీకు నేర్పిస్తాను. చలో లెట్స్ కమ్ ఆన్. ఫ్రెండ్స్, మనకైతే ముందుగా పన్నీర్ చేసుకోవడానికి పాలు, లెమన్ జ్యూస్ కావాలి ఫ్రెండ్స్. దానికోసం నేనైతే ఒక 1 లీటర్ ఫ్రెష్ మిల్క్ని అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఈ 1 లీటర్ ఫ్రెష్ మిల్క్లో మనం కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ ఫ్రెష్ మిల్క్ని వచ్చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలని మరగనివ్వాలి. మరిగే పాలల్లో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయగానే పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. పాలు విరిగి జున్ను ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ జున్నుని మనం ముద్దగా చేసుకోవడమే మనకు పన్నీర్. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. లెట్స్ సీ. ఫ్రెండ్స్, మనమైతే పాలు మరగబెడుతున్నాం కదా, ఈ 1 లీటర్ పాలకి ఈ సైజ్ లెమన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ సైజ్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే పాలు మరిగాయి. పాలు మరిగి పొంగే స్టేజ్లో ఉన్నప్పుడు మనం లెమన్ జ్యూస్ అనేది పాలలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లెమన్ జ్యూస్ అనేది సీడ్స్ లేకుండా తీసుకోవాలి, ఓన్లీ జ్యూసే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇందులో నుంచి పాలలో నుంచి జున్నుని సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇలాంటిది ఒక లోతైన బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ ఒక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇలా ఈ బౌల్ మీద క్లాత్ని అయితే కప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పాలని వడబోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే జున్ను కనిపిస్తుంది, మనకైతే రెడీ అయినటువంటి పన్నీర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని టైట్ చేయడం వల్ల ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన ఫ్రెష్గా తయారు చేసుకున్న పన్నీర్ మనం ఏ షేప్లో అయితే పెట్టామో అలాగే ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మన పన్నీర్. 1 లీటర్ పన్నీర్కి మనకి ఇంత ఫ్రెష్, 1 లీటర్ పాలకి మనకి ఇంత ఫ్రెష్ పన్నీర్ వచ్చింది. ఓకే, ఇంట్లో ఫ్రెష్గా హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. మరెన్నో ఇలాంటి రెసిపీస్ని మనం నేర్చుకోవడానికి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్న దుర్గం. నేను మీ స్వప్నని. బై బై ఫ్రెండ్స్.